ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాక్యము, నేనేమి చేసితినని చెప్పి తన చెడుతనమును గూర్చి పశ్చాత్తాపపడువాడొకడునూ లేకపోయెను. ఇర్మియా గ్రంథము 8వ అధ్యాయము 6వ వచనము. ప్రజలారా, మన దేవుడైన యెహోవా ఈ విధంగా అంటున్నాడు, నేను చెవియొగ్గి వారి మాటలు వినియున్నాను. పనికిమాలిన మాటలు వారు ఆడుకొనుచున్నారు. నేనేమి చేస్తునని చెప్పి తన యొక్క చెడుతనమును గూర్చి పశ్చాత్తాపడువాడు ఒకడునూ లేడు అని. ప్రజలారా, యూదావారు, యెరూషలేము వారు, ఇజ్రాయేలు వారు దేవుడు చేసిన మేలులు మరచి ఆయన మార్గములు విడిచి ఇతర అన్య దేవతల తట్టు తిరిగి వారి ఆచారములు పాటిస్తూ వారి విగ్రహములకు అర్పణలు అర్పిస్తూ వారి మార్గములో నడుచుచున్నప్పుడు దేవుడు వారిని గూర్చి అన్న వాక్కు అది. ప్రజలారా, మనలో కూడా అనేక మందిమి దేవుని ప్రేమను రుచిచూచి ఆయన అందించిన రక్షణను, ఆశీర్వాదములను అనుభవించి మరలా పడిపోయి లోకము తట్టు తిరిగి లోకపు క్రియలు జరిగించుచున్నప్పుడు, లేక దేవునికి అవిధేయులమై తిరుగుచున్నప్పుడు, దేవునికి హేయమైన వాటిని పూజిస్తూ ఉన్నప్పుడు, లేక జీవము గల దేవుణ్ణి విడిచి అన్య దేవతల తట్టో విగ్రహముల తట్టో తిరిగినప్పుడు, దేవుడు చేసిన మేలులు మరిచి ఆయన మన కొరకు చేసిన క్రియలు మరిచి తిరిగినప్పుడు, దేవునికి ఇవ్వవలసిన మొదటి స్థానము వేరొక వాటికి ఇచ్చినప్పుడు మనము కూడా ఆధ్యాత్మికంగా పడిపోయిన వారమే. మనము కూడా దేవుణ్ణి మరచి విడచి తిరుగుచున్న వారమే. మనమును దేవుని మార్గముల నుండి తొలగిపోయిన వారమే. మనమును అవిశ్వాసులమై జారిపోయిన వారమే. అయితే ప్రజలారా, ఆనాడు దేవుడు ఏర్పరచుకున్నవారు అనగా యూదావారు, యెరూషలేము వారు, ఇజ్రాయేలు వారు ఆయనను విడిచినప్పుడు దేవుడు ఈ విధంగా అంటున్నాడు, మనుషులు పడి తిరిగి లేవకుందురా? తొలగిపోయిన తరువాత మనుషులు తిరిగి రారా? యెరూషలేము ప్రజలు ఏల విశ్వాసఘాతకులై నిత్యము ద్రోహము చేయుచున్నారు? వారు మోసమును ఆశ్రయము చేసుకుని తిరిగి రామని ఎలా చెప్పుచున్నారు? నేను చెవియొగ్గి వారి మాటలు వినియున్నాను. పనికిమాలిన మాటలు వారు మాట్లాడుచున్నారు. నేనేమి చేస్తుని అని తన చెడుతనమును గూర్చి పశ్చాత్తాపపడువాడు ఒకడునూ లేకపోయెను. యుద్ధమునకు చొరబడు గుర్రము వలె ప్రతివాడును తనకిష్టమైన మార్గమునకు తిరుగుచున్నాడు అని. ప్రజలారా, ఈరోజు దేవుడు మనల్ని కూడా గమనించుచున్నాడు. పడిపోయిన వారిని, నిలవబడి ఉన్న వారిని అందరినీ ఆయన దృష్టించి ఉన్నాడు. మన మాటలను, మన హృదయములను పరిశీలించుచున్నాడు. తప్పిపోయిన మనము మన తప్పు తెలుసుకుని దేవుడు ఇన్ని మేలులు జరిగిస్తే, నేను తప్పిపోయానే, ఆయనను విడిచి వచ్చానే అని మన హృదయంలో మనము పశ్చాత్తాపపడుచున్నామా లేమా? మరలా దేవుని దగ్గరికి పోవాలని, ఆయన యొద్ద క్షమాపణ పొంది తిరిగి కోల్పోయినవి, అలాగుననే కోల్పోయిన ఆధ్యాత్మిక జీవితాన్ని పొందుకోవాలన్న ఆశ, మనసును కలిగి ఉన్నామా? లేక చెడిపోయిన ఈ లోకంతో కలిసి చెడిన మాటలు పలుకుచు దేవుని యొద్దకు తిరిగి రాక, తప్పును తెలుసుకొనక మరింతగా భ్రష్టులమయ్యే స్థితిలో ఉన్నామా అని దేవుడు పరిశీలించుచున్నాడు. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఈరోజు మీరిచ్చిన ఈ వాక్యమును బట్టి మీకు స్తోత్రములు. దేవా, దేవుడైన యెహోవాను విడిచి వేరొకని అనుసరించు వారికి శ్రమల విస్తరించును అని ఎరిగినా మేము మిమ్మును విడిచి శ్రమలు కొని తెచ్చుకుంటున్నాము. తండ్రి, పడిపోయాము, జారిపోయాము అంటున్నాము, కానీ నా తప్పులేంటి? దేవునికి నాకు అడ్డుగా వచ్చినవేమిటి? హేయమైన క్రియలు నాలో ఉన్నవా లేవా అని మాలో అనేక మందిమి గ్రహించి పశ్చాత్తాపపడి మీ వద్దకు మరలా తిరిగి రావట్లేదు. తండ్రి, మమ్మను క్షమించుము. పశ్చాత్తాపపడే హృదయమును మాకు దయచేయమని వేడుకుంటూ, అలాగుననే మీ వద్దకు వచ్చి మీ క్షమాపణను పొందుకునుటకు మా ప్రతి ఒక్కరికి నీ సహాయము దయచేయమని ప్రార్థిస్తూ, సమస్త మహిమాగంతలు మీకే చెల్లిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరట అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్.